ఇంట్లో ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి రెసిపీని చేసుకోవడానికి ముందుగా తాలింపు వేసాను. అందులో చిల్లీస్, ఇంకా కరివేపాకు, పొటాటోస్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా కుక్ అయ్యాక దీనిలో ఒక ఎగ్స్ 3 వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎగ్స్ వేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అయిపోయింది. సో దీన్ని రైస్తో కలుపుకోవాలి. సో మనకి ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. మొత్తం కలుపుకోవాలి ఇలా. సో వేడి రైస్ అనేది తయారైపోయింది లంచ్ బాక్స్లోకి. సో దీంట్లో పొటాటోస్ ఉండడం వల్ల పిల్లలకి కార్బోహైడ్రేట్స్ అనేవి అందుతాయి. అలాగే ఎగ్ వేయటం వలన ప్రోటీన్స్ అత్యధికంగా వస్తాయి. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఎగ్ అండ్ పొటాటోతో కలిపి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవడం. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, పిల్లల ఆరోగ్యానికి మంచిది కూడా. నెక్స్ట్ టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైబర్ అత్యధికంగా ఉండే బెండకాయతో పులుసు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇలా బాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యాక ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. ఇందులో ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కారం, కొంచెం గరం మసాలా,
అన్నీ వేసి బాగా కుక్ చేసుకోవాలి. వేడి వేడి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. సో ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణక్రియకు చాలా మంచిది, కంటి చూపు కూడా మంచిది. సో రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.